నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దళిత ఎమ్మెల్యేను ఘోరంగా అవమానించింది. 2 సార్లు ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నప్పటికీ సౌమ్య పట్ల తీవ్ర వివక్ష చూపింది టీడీపీ అధిష్టానం. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల వేళ సౌమ్యను డమ్మీగా మార్చింది టీడీపీ అధిష్టానం. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని ప్రతిపాదించారు ఎమ్మెల్యే సౌమ్య. ఎమ్మెల్యే చెప్పిన కౌన్సిలర్కు కాకుండా మరొకరికి బీఫామ్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. తాను చెప్పిన కౌన్సిలర్కే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే సౌమ్య పట్టుబట్టింది. సౌమ్య ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసింది అధిష్టానం. కృష్ణకుమారికి బీఫామ్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో తీవ్ర అసంతృప్తితో పాటు ఎమ్మెల్యే సౌమ్య టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి నందిగామ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, నందిగామ మున్సిపల్ ఎన్నికల వేళ నందిగామ ఎమ్మెల్యే ఎవరైతే తంగిరాల సౌమ్య ఉన్నారో ఆమెను తీవ్ర వివక్షతకు టీడీపీ పార్టీ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. దళిత ఎమ్మెల్యే అయినా ఆమెను తీవ్రంగా అవమానం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నందిగామ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్కు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఒక ఉత్కంఠ అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఆమె ఎవరైతే సత్యవతి ఉన్నారో ఆమెను ప్రతిపాదించారు. ఖచ్చితంగా ఆమెకే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టారు. అదే సమయంలో నిన్న ఎంపీ కేసినేని చిన్ని కూడా స్వర్ణలత పేరును ప్రతిపాదించారు. ఆమెకు పార్టీ నుంచి బీఫామ్ కూడా ఇచ్చిన పరిస్థితి. దీంతో ఇటు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా ఎక్కడైతే ఇక్కడ కొట్లాట జరిగిందో దీని నేపథ్యంలో పార్టీ అధిష్టానం వద్ద కూడా పంచాయతీ ఇచ్చారు. అయితే ఈ ఖచ్చితంగా తను ఎవరైతే సూచించారో సత్యవతికే ఇవ్వాలంటూ కూడా నిన్నటి నుంచి పట్టుదలతో సౌమ్య ఉన్నారు. కానీ సౌమ్య చెప్పిన మాట ఎక్కడ కూడా పార్టీ లెక్క చేయలేదని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కూడా కాకుండా కృష్ణకుమార్ అనే కౌన్సిలర్కు ఏదైతే బీఫామ్ ఇచ్చి పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉదయం నుంచి కూడా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యే సౌమ్య కట్టుబడి ఉంటారా లేదనేది ఒక ఉత్కంఠ అయితే కూడా కొనసాగింది. ఎందుకంటే పార్టీ నిర్ణయించిన బీఫామ్ ఇచ్చిన కృష్ణకుమారికి సంబంధించిన బీఫామ్ను కూడా ఆమె రిజెక్ట్ చేసిన పరిస్థితి. ఎట్టకేలకు పార్టీ పెద్దలతో చర్చలు జరిపించి మంత్రి నారాయణ మంత్రాంగం నడిపించినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. తీవ్రమైన ఒత్తిడి రావడంతో పార్టీ నుంచి మరొక గత్యంతరం లేని సమయంలో కృష్ణకుమారి ఎవరైతే ఉన్నారో ఆమెకే చైర్మన్గా ఓటేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా స్థానికంగా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా తనను ఒక డమ్మీగా చేసేసారంటూ కూడా పార్టీ అధినేత కావచ్చు, లేదంటే ఇటు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కావచ్చు, మిగిలిన నేతలపై ఆమె తీవ్ర అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు నందిగామలో కనిపిస్తున్నాయి. ఓకే అశోక్, థ్యాంక్ యూ.